ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్వసైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసిన యోధుడు వడ్డే ఓబన్న అని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంగి గురుమూర్తి తెలిపారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా పునాదిపాడులో ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంగి గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా, సర్వసైన్యాధ్యక్షుడిగా బ్రిటిష్ వారిపై తొలితరంలో పోరాటం చేసినటువంటి యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. బ్రిటిష్ వారిని గడగడలాడించి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి దేశం కోసం పోరాడిన సమర యోధుడు ఓబన్న అని తెలిపారు. ఇంతటి వీరుణ్ణి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని హర్షం వ్యక్తం చేశారు. బీసీ కులాల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే వడ్డెర ఓబన్న జయంతిని అధికారిక పండుగగా ప్రకటించడమని కొనియాడారు. కూటమి హయాంలో వడ్డర్లకు మైనింగ్ వ్యవస్థలో కొంత భాగం రిజర్వేషన్ కల్పించి ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వడ్డే ఓబన్న గారి జయంతిని ఈ రోజున ప్రభుత్వం వాడవాడలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా గత సంవత్సరమే ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డే ఓబన్న గారి జయంతిని అధికార పండుగగా గత సంవత్సరం ప్రకటించి గుంటూరు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం అనంతపురం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. నెలవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బోడే ప్రకాష్ గారి నాయకత్వంలో మరి పునాదిపాడు గ్రామంలో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా సంతోషం. మరి ముఖ్యంగా బీసీలందరూ కూడా మా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆనాడు రైతులు ఇబ్బంది పెడతా ఉంటే